అందరికీ శుభోదయం అండి. ఈ పొద్దునైతే 8 అవుతుంది. మా బుడ్డోడైతే పడుకున్నాడు. ఈరోజు అయితే హెర్బల్ ఆయిల్ చేయాలని గుండగలగల కోసం అయితే వెతుకులాడనమాట. మొత్తానికి అక్కడక్కడ అయితే చిక్కిందనమాట. గుండగలగలకు చాలా తక్కువగా దొరుకుతుంది ఈ టైంలో, ఎందుకంటే నార్లు పోసేసి నార్లు నాటుతూ ఉంటారు కదా, మనకి కైలన్నీ కూడా దున్నేసి ఉంటారు. మంచినీటి ప్రవాహంలోనే ఇది ఎక్కువ దొరుకుతూ ఉంటుంది అనమాట. లాస్ట్కి నాకు తాడి చెట్ల కింద అయితే దొరికింది. కొన్ని చిన్ని పిలకలు దొరికినాయి. వెతుక్కుంటూ అయితే వెళ్ళిపోయినాను అనమాట. వెళ్ళిపోతే లాస్ట్కి ఒక దగ్గర అయితే మంచి ఉనిందనమాట. ఒక కట్ట అయితే చిక్కింది. ఇంకా వెళ్ళుంటే చిక్కుంటుంది, కాకపోతే అబ్బాయి లేసేస్తాడని నేను మొత్తానికైతే కొన్ని గుండగలగలాకు మనకు అవసరానికి తగినంత తీసుకుని అయితే వచ్చేసాను. అలానే కరివేపాకు కూడా కోసుకున్నాను అనమాట. అలానే మందార పువ్వులు చాలా మంచి పోషకాలు కలిగింది, అంటే వెంట్రుకలకి. ఇంకైతే దాన్ని కూడా కొన్ని కలెక్ట్ చేసుకున్నాము. నేను డ్రై అయిపోయినట్టు వాటిని కూడా ఏం చేశానంటే బాగా మనకి ఎండకి పెట్టేసి డ్రై చేసి పెట్టేసుకున్నాను, అవసరానికి వాడుకుందామని. ఇంకా గులాబీలు చెప్తారా, మన చెట్లు చాలా ఉన్నాయి కదా. ఇంకైతే కొన్ని తమలపాకులు ఉన్నాయి కదా, ఇవైతే మొన్న నాటాం కదా ఆ చెట్టు అనమాట. అందులోకే ఒక 10 ఆకులు తీసేసుకున్నాను. ఇంకా కొన్ని రెడ్ రోసెస్ ఉన్నాయి. అసలు రోసెస్ లెక్కలేనన్ని కాస్తుంటాయి అనమాట రోజుకి. ఇంకైతే ఇవి పింక్ రోసెస్, ఇవి కూడా కొన్ని కలెక్ట్ చేసేసుకున్నాము. అలానే మనకి ఆరెంజ్ రోజ్ చెట్లో కూడా ఆరెంజ్ పూలు ఉన్నాయి. ఇంకైతే అవి కూడా కలెక్ట్ చేసుకొని ఇంకైతే మనం తీసుకొచ్చినవన్నీ కూడా మంచిగా వాష్ చేసుకుందాము. నేనైతే మందార పూల్ని, రోజా పూల్ని మొత్తం కూడా కడిగి అయితే పెట్టేసుకున్నాను. ఒక పొడిగుడ్డ అయితే పెట్టుకొని వాటి మీద కాసేపు అయితే అలా ఆరనిచ్చేస్తానమాట. ఇంకైతే కరివేపాకును కడిగేసాను, మందార ఆకులను కడిగేస్తున్నాను. ఇంకా గుండకలగల ఆకును కూడా వేసి కడిగేసి కలబందను కూడా తీసుకున్నాను అనమాట. ఈ కలబందను కూడా మంచిగా అంచుల దగ్గర బాగా కడిగేసుకొని మంచిగా చివ్వేసుకుని సన్నగా పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆకు మీకు తెలుసుంటే కనుక కమెంట్ చేయండి. ఇది సరస్వతి ఆకు అంటారనమాట. పిల్లలకి పరగడుపును పెడితే చాలా మంచిగా తెలివి వస్తుందని, అలానే వెంట్రుకలు కూడా ఊడడం తగ్గుతుందని మీకు తెలుసుంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే మనం వేపాకులను కూడా తీసుకుని అయితే మొత్తానికి మన పదార్థాలని సిద్ధం చేసి పెట్టుకున్నాము. మొత్తం ఇవేనండి పదార్థాలు. ఇందులో మనం తుంగగడ్డలను కూడా యూజ్ చేసామన్నమాట. కాకపోతే అది ఎక్కువ పెట్టుకున్న పిల్లలు అయితే పడేశారు. దాంతో ఒక 5 ఉంటే దాన్ని అయితే అడ్జస్ట్ చేసాము. ఈసారి అయితే తుంగగడ్డల గురించి మంచి వీడియో చేస్తాను, చాలా మంచిదనమాట. ఇంతకుముందు కాలంలో అయితే తుంగగడ్డలతో పోటు చేసుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చల్లుకునేవారంట, అవైతే చెప్పారు. ఇప్పుడైతే గుండగలగలాకులు వేరుతో సహా వేసేసుకున్నాను. ఇందులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట, అందుకే వేరుతో సహా మనమైతే వేసేసుకున్నాము. ఇదైతే మనము నాకు చెప్పాం కదా, ఒక కట్ట అయితే చిక్కింది. మొత్తం కూడా వేర్లు చిన్ని చెట్లు అయితే చిక్కిందనమాట. అన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇది మన వెంట్రుకలకే కాకుండా బాడీకి కూడా మంచిదంట, అవైతే చెప్పింది. ఇంకైతే ఆయిల్ని తయారు చేసుకుందాము. 1 లీటర్ కోకోనట్ ఆయిల్ అయితే తీసేసుకున్నాను అనమాట. దీన్ని అయితే మనం పెట్టుకున్న డబరాలోకి అయితే పోసేసుకొని అందులోకే మనం నువ్వుల నూనె అనమాట, నువ్వుల నూనె మంచిగా ఇంట్లో ఆడించుకుంది, నువ్వులు బెల్లం వేసి మనం బిల్లులో ఆడించిన నూనె అనమాట. అది ఒక 1/2 లీటర్ అయితే తీసుకుని దాన్ని కూడా మనం కాసుకున్న టెంకాయ నూనెలోకి అయితే పోసేసుకోవాలన్నమాట. ఇంకా మనం చేసుకున్న పదార్థాలు ఉన్నాయి కదా, మీకు చూపించాం కదా, వాటిని అన్నిటినీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఎందుకంటే మన దగ్గర రోల్ అవైలబిలిటీ లేదు కాబట్టి నేనైతే మిక్సీలోనే మంచిగా పేస్ట్ చేసుకున్నాను. మనం అలా వేయడం కన్నా పేస్ట్ చేసి వేసుకున్నాం అనుకోండి, అది ఎక్కడ మిస్ అవ్వకుండా ఆయిల్లో బాగా కలుస్తుంది అని చెప్పి నేనైతే అన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక్కొక్కటిగా అయితే వేస్తారు. ఇదైతే వేపాకు, ఇదేమో నెల్లికాయని పేస్ట్ చేసుకున్నాము, ఇదేమో సరస్వతాకు, తమలపాకు, ఇది కరింపాకు, ఇది గుంటగలగలాకు, అన్నీ కూడా పేస్ట్ చేసేసాము. ఇంకైతే పేస్ట్ చేసి ఒక్కొక్క దాన్ని అయితే వేసేస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే కరింపాకు పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే వేసేసారు. ఇంకైతే ఇది తమలపాకు, సరస్వతాకు 2 పేస్ట్ చేసేసాను అనమాట కలిపి. ఇదేమో పాకు హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట, మనం అది కూడా వేసేసుకుందాము. ఇంకా నెల్లికాయ, గుంటగలగరాకు అన్నీ కూడా పేస్ట్ అయితే వేసేసుకున్నాము. వేసుకుని అయితే లాస్ట్లో నేను రోజా పువ్వులు, మందార పువ్వులను కూడా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా వీటిని కూడా వేసేసుకుంటున్నాము. ఈ హెర్బల్ ఆయిల్ అనేది బాడీకి మంచి కూలింగ్ ఇస్తుందండి. అలానే మనకి హెయిర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, ఊడిన జుట్టు ఖచ్చితంగా వస్తుంది. హెయిర్ పెరుగుదల అంటే 100%, అంటే ఇప్పుడు వాడింది ఇంకో 10 రోజులకి పెరిగిపోతుందని మాత్రం చెప్పను. ఏదైనా చిన్నగానే పనిచేస్తుంది అనమాట. ఇంకా అన్నీ కూడా వేసేసుకుని మనము
మరగ పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ మంట పెట్టకూడదు అనమాట. చిన్న మంట పెట్టేసుకొని అయితే వాటిని మనం మరగబెట్టుకోవాలి. ఇంకా అలోవెరా మాత్రం నేను జెల్ చేసుకోలేదండి, అలానే పీసెస్గా కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వీటిని కూడా వేసేసుకుందాము. నేను మెంతుల్ని ఏం చేశానంటే మనం ఆయిల్ చేసుకోవడానికి ముందు ఒక 3 hours 4 hours ముందు నానపెట్టేసాను అనమాట. దాన్ని బరగ్గా అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇంకా దాన్ని కూడా వేసేసుకోవాలి ఆయిల్లోకి. ఆ మెంతులు వేయడం వల్ల గ్రోత్ ఉంటుంది, ఒంటికి చలవిస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి మెంతులను కూడా యాడ్ చేసేస్తున్నాము. అవి అయితే ఒక్క రవ్వ కూడా వదలరు అనమాట. ఏదైనా మనకి పనికి వస్తుందని చెప్పి ఆ పేస్ట్ను కూడా ఎక్కడా కూడా వదలకుండా తీసేసి అయితే ఆయిల్లో వేసేస్తున్నారు. మెంతులను కూడా వేసేసుకుందాము. ఇంకైతే మెంతుల్ని వేసేసారు. ఇంకైతే మనకి కలోంజీ సీడ్స్ తెలుసు కదా, అంటే నల్లగా ఉంటాయన్నమాట, అవైతే ఉన్నాయి. అవి కూడా హెర్బల్ ఆయిల్లోకి మిక్స్ చేసుకుందాము. వట్టివేరు, ఈ వట్టివేరు అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా అదైతే మనకి ఆన్లైన్లో తీసుకున్నట్టుదే, ఇక్కడెక్కడ చిక్కలేదనమాట. ఇంకా వట్టివేరుని కూడా వేసేసుకుందాము. అన్నీ వేసుకుని అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇండిగో ప్లాంట్ గురించి ఎతికాను కానీ ఎక్కడా నాకు అంతగా తెలియదు అనమాట. అడిగాను, చాలామందిని అడిగితే వాళ్ళు ఎవ్వరూ చెప్పలేదు. ఇంకా అవ్వని అడిగితే కూడా అవ్వ తెలీదు అని చెప్పారనమాట. ఇంకా అందుకనే దాన్ని పౌడర్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే కలోంజీ సీడ్స్ వేస్తున్నారు. ఇండికోనైతే మనం పౌడర్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ అయితే తీసుకున్నా, ఆ పౌడర్నే వాడుకుందాము ప్రస్తుతానికైతే. ఇంకా రాబోయే వీడియోస్లో ఏదైనా చేయగలిగితే ఇంకైతే ఆకును కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఆ చెట్టుని. ఇంకైతే ఇండిగో పౌడర్ని వేసేసి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా మిక్స్ చేసుకుని మనం చిన్న మంట మీదే, మరీ పెద్ద మంట పెట్టకూడదండి, మళ్ళీ చిన్న మంట మీదే చక్కగా అయితే మనము ఆయిల్ని కుక్ చేసుకోవాలి. మొత్తం కూడా మిక్స్ అవ్వాలి, ఎక్కడా కూడా గడ్డలు ఉండకూడదు అనమాట. మిక్స్ అయితేనే మనకి ఆయిల్ అనేది మంచిగా వస్తుంది. మేమైతే మొత్తం మిక్స్ చేసేసాము. చూడండి ఆయిల్ ఎలా ఉందంటే ఇలా మారిపోతుంది అనమాట. మొత్తానికి ఆయిల్ అయితే మరుగుతూ ఉంది. అవైతే దాన్ని కలపెడతానే ఉన్నారనమాట. చిన్న మంట మీదే పెట్టుకొని దగ్గరుండి చూస్తూ అయితే కలపెడుతున్నారు. మన ఆయిల్ అయితే తయారైపోయింది. ఎంత బాగుందో చూడండి ఆయిల్. ఆయిల్ మరుగుతుంటే ఆయిల్లో మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం వట్టివేర్లు వేసాం కదా, అందుకని అంత మంచి స్మెల్, బాడీకి కూడా కూలింగ్ అనమాట ఈ ఆయిల్ అయితే. మీరు చూసినట్లయితే మనం ఎంత ఆయిల్ పోసామో, ఎంత దాకా మరిగించామో చూశారు కదా. ఈ విధంగా అయితే ఇంత వస్తే సరిపోతుంది అనమాట. మనకైతే ఆయిల్ తయారైపోయింది. ఇంకైతే కాసేపు చల్లారనిద్దాము. మామూలుగా అయితే మనం నైట్ అంతా ఉంచేసి పొద్దున్న వడగట్టుకోవాలన్నమాట. మీకు చూపించడానికైతే మేము అప్పుడే అయితే ఆయిల్ని వడగట్టేసుకుంటున్నాము. అవైతే వడగడుతున్నారు. మేము అనుకున్న దానికన్నా కొంచెం తక్కువే వచ్చింది ఆయిల్. నేనైతే లీటర్ పైన వస్తుంది అనుకున్నా, కాకపోతే మనం ఎంత మరిగిస్తే అంత పోషకాలు అనేవి ఆయిల్లోకి వెళ్తాయి కదా, ఇంకందుకని చెప్పి మనమైతే చేసుకున్నాం అనమాట. మీరు చూసినట్లయితే ఆయిల్లో ఎంత థిక్నెస్ ఉందో చూడండి, ఎంత మంచిగా ఉందంటే అసలు అక్క అయితే వచ్చిందనమాట. ఆ స్మెల్ చూసి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆయిల్లో అని చెప్తున్నారు. అంత మంచి స్మెల్, అంత మంచి హెయిర్ ఆయిల్ అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అవైతే చెప్తున్నారు ఈ ఆయిల్ మంచిగా వర్క్ అవుతుంది, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అని.